ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని కొండపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుట్టపైన ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి పురాతన బావి. ఈ బావిలోని నీరు ఎండాకాలంలో సైతం నీరు ఎండిపోదని, 100 సంవత్సరాల చరిత్ర గల ఈ బావిలో ఎప్పుడు కూడా నీరు ఎండిపోలేదని మన గ్రామ ప్రజలు తెలిపారు. ఇప్పుడు మనం శ్రీవారి మెట్ల మార్గం పైకి వెళ్తున్నాం. స్వామివారి ఈ పక్కనే మనకు 2 చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. ఒకటి శివాలయం, ఇంకొకటి మన ఆంజనేయ స్వామి ఆలయం. తర్వాత పైకి వెళ్తే మనకు కనబడుతున్నది శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహము. చాలా ముగ్ధ మనోహరంగా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా పూర్తిగా పైకి చేరుకున్నాము. కనబడేది మన స్వామివారి ధ్వజస్తంభం, అలాగే పక్కనే అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని చూడొచ్చు. వెనకాల కనబడుతున్నది పెద్ద బండరాయి పైన మన స్వామివారి నామాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ధ్వజస్తంభం నుండి ముందుకు వెళ్తే స్వామివారి ఆలయము, ఆలయం లోపలి భాగాలను కూడా చూద్దాం. ఆలయం లోపల ఇతర దేవతామూర్తుల విగ్రహాలతో పాటు స్వామివారు ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుండి కొండపూర్ గ్రామాన్ని మనం చూడొచ్చు. ఆంజనేయ స్వామి విగ్రహం కింది పాదాల కింద మరో చిన్న విగ్రహం కూడా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. స్వామివారి పాదాల రూపంలో కూడా ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఈ చిన్న గేట్ను తీసినట్లయితే చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని కోరిన కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి సింహాచలం రాములు తెలిపారు. ఇప్పుడు స్వామివారి పూర్తి విగ్రహాన్ని చూడవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవతామూర్తులతో పాటు పక్కనే ఇంకా కొన్ని దేవతామూర్తులు ఉన్నారు. అలాగే కాముని పౌర్ణమి రోజు నిర్వహించే జాతరలో ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలయ పూజారి మాటల్లో ఆలయ చరిత్రను విందాం. శ్రావణంలో హోలీ కావన పుణ్యానికి జాతర, కళ్యాణం, దేవుని కళ్యాణం శ్రావణంలో మంది వస్తారు. కానీ కావన పుణ్యానికి జాతర, పెద్ద జాతర రథం తిరుగుతుంది. తెల్లవారి పౌర్ణమి రోజు కళ్యాణం అంతే.